ఫోను భయ్యా అది పెద్ద ఫ్లాప్ సునామీ భయ్యా. సినిమా ఏం బాగలేదు, ఎవ్వడికి నచ్చదు. అసలు రేటింగ్ లేని సినిమా భయ్యా నన్ను అడిగితే. 6 సంవత్సరాల కష్టం, 7 సంవత్సరాల కష్టం అన్నారు. ప్రీలీజ్ ఈవెంట్లో టీజర్లోనే పెద్ద హైప్ చేశారు భయ్య. ఎందుకు హైప్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమా ఎవ్వడికి నచ్చలేదు, అసలు ఎందుకు తీశారు కూడా అర్థం కాలేదు భయ్య. నాకైతే నచ్చలేదు సినిమా. టు బి ఫ్రాంక్గా చెప్పాలి, థియేటర్లో అందరూ పడుకున్నారు భయ్య, నిజంగా పడుకున్నారు. చాందినీ చౌదరి క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ మధ్యలోనే వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది అసలు సినిమాలోని. నిజంగా సినిమా అసలు ఏ మాత్రం ఎవ్వడికి నచ్చలేదు. సినిమా డబ్బులు వేస్ట్ భయ్య. బెటర్ టు గో అండ్ వాచ్ ఓటీటీ భయ్య. లేదు అంతగా ఆగట్లేదు అనుకుంటే మూవీస్లో నైట్ చూసుకోండి, అంతే తప్ప సినిమా వేస్ట్, ఎవ్వడికి నచ్చలేదు. అసలు సినిమా అంతా తిప్పి ఒకటే క్యారెక్టర్ భయ్య. ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, అదే ఎలివేషన్ ఇదే ఎలివేషను, కంప్లీట్గా అంతా అక్కడికే పోతుంది భయ్య. ఏదో కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్ ఇచ్చారు కానీ పెద్ద ఏం లేదు. సో ఎవరికి నచ్చలేదు కూడా మూవీ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా పేర్లు చెప్పి మీరు రివ్యూస్ చెప్పి పాజిటివ్ చెప్పిస్తామని చెప్పి మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారు. సో చాలామంది మూవీ టీం కూడా చెప్తాను, ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు, ఎవరు మాకు ఏంటి ఇవ్వలేదు. నేను సినిమా చూశాను, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాను, ఇంకా అంతవరకే. సో ఇంకా నన్ను రేటింగ్ లేని సినిమాకి మీరు రేటింగ్ అడిగి మీ రేటింగ్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు భయ్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కమర్షియల్ సినిమా కాదు, పాటలు సాంగ్స్ అలా ఉండే సినిమా కాదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. ఇప్పుడు శంకర్ సినిమాలు చూసింటారు కదా, అపరిచితుడు సినిమా చూశారు. దాంట్లో ఏంటంటే ఒక సిండ్రోమ్ ఉంటుంది, ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని. అలాగే ఇది ఒక సిండ్రోమ్ సినిమా అనమాట. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఈ సినిమాలో ముందే చెప్పాలంటే, స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక 3 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది చివరి లాస్ట్ 20 మినిట్స్లో సినిమా అనేది ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అనేది ఫస్ట్ ఈ సినిమాలో ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలి బ్రో. హైలైట్స్ ఏంటంటే విద్యాధర్ కాగితా గారి డైరెక్షన్ బ్రో. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇది ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమాని మనం థియేటర్లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో వచ్చింది. అంటే ఆ మంచు కొండల్లో అడ్వెంచర్ చేయడం కానీ, దాన్ని ఏమంటారు, ఆ మంచు కొండలు చూపించడం కానీ, అక్కడున్న సీనరీ అది మొత్తము, దాన్ని ఏమంటారు, అక్కడున్న అట్మాస్ఫియర్ క్లైమేట్ ఎలా ఉంటుంది అది మొత్తము చాలా బాగా చూపించారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ డైరెక్షను, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా అవ్వచ్చు, హనుమాన్ సినిమా ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. స్టోరీ ఓకే, స్టోరీ ఉంది, కానీ స్టోరీతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందంటే ఆ సినిమాకి కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే బింబిసార సినిమా హిట్ అయిందంటే దానికి కారణం, ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయంటే దానికి కారణము ఏంటంటే దాంట్లో వాడే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో. అసలు అద్భుతంగా వాడారన్నమాట. 2 గంటల 30 నిమిషాల సినిమా ఉంటే ఈ సినిమా మొత్తం మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అవన్నీ హైలైట్ అనమాట ఈ సినిమాకి. 2 గంటల 30 నిమిషాలు మనకు అసలు ఫస్ట్ ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, అలాగే ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. రావంగానే అదే చెప్తున్నాను, సినిమా హిట్ సినిమా బ్రో ఇది. ఈ శివరాత్రి రోజు ఈ సినిమాలో ఒక 2 నిమిషాల సాంగ్ ఉంటుంది బ్రో. మహాశివుని మీద 2 నిమిషాల సాంగ్ ఉండిద్ది. అదైతే ఆ సినిమా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు అన్నమాట. మా హరహర మహాదేవ్ అని ఒక సాంగ్ ఉండిద్ది అనమాట. చాలా బాగుంది ఈ సాంగ్ సినిమాలో. ఓవరాల్గా మూవీ అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ అన్న. విశ్వక్సేన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే
మనకు రియల్గా మనకు మంచు కొండలు అనేది మనకు తెలియదు, చూసినట్టే రియల్గా దగ్గర పోయినట్టు అనిపించింది. అక్కడ స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్షన్ కానీ తీయడం అంటే మన మామూలు మాట కాదు, గట్స్ ఉండాలి. ఒక కెమెరా, ఒక హీరో, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒకటి చేసిరంటే ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఒక మార్నింగ్ 5 నుంచి ఒక 7 వరకు షూటింగ్ చేస్తాం, ఒక ఎండలా చలిలో చేస్తాం. అది కాదు, అది ఒక మంచు కొండలలో రియల్గా చెప్తున్నాం. మనం రియల్గా మన కళ్ళకి అద్దినట్టు అక్కడ ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఈ సినిమా తీసుకు అక్కడ నుంచి డైరెక్షన్ చేసినట్టే మామూలుగా మాటలు కాదు. డైరెక్టర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా మళ్ళీ నెక్స్ట్ కెరియర్లో కూడా మంచి పెద్ద మూవీ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100% అన్న, 100% అని చెప్తున్నా కదన్నా. మనం ఒక 3 అవర్స్ కూర్చొని చూస్తాం థియేటర్లో, ఆ ఐస్ గడ్డలలో మనం ఒక సెకండ్ నిలవలేము, మనం ఒక్క సెకండ్ నిలవలేము. అలాంటి సినిమా మనకు ఒక 3 అవర్స్ చూసినామంటే, ఆ 3 అవర్స్ అంటే అలా 2.5 years కష్టపడి తీసిరంటే ఒక సెకండ్ నిలవలేకపోతాం. అలాంటి సినిమా ఒక కెమెరా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక హీరోయిన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ వీళ్ళు ఎవరు చేయాలంటే మామూలు మాట కాదు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి, నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక లవ్ స్టోరీ సినిమా కాదన్న, ఒకటి మనకు ఒక భగవంతుని నమ్ముకున్న సినిమా ఇది. రియల్గా చెప్తున్నా, మనసు పూర్తిగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. విజువల్స్ నేను చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తామన్నా. సూపర్ ఉంది. శివరాత్రికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చునా. విశ్వసేన్ కెరియర్లో ఇది మళ్ళీ ఇలాంటి కథ వస్తుందో రాదు తెలియదు, ఆయనకి రాదు కూడా. అంటే వస్తుందో రాదో ఇది అదృష్టంగా భావించవచ్చు ఆయన, ఎందుకంటే ఆ కథ దొరకడం మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అది అఘోర పాత్రలో మంచిగా అనిపించింది. అది ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు, ఆ డ్రెస్లో మొత్తం లాస్ట్ వరకు అలానే ఉంటాడు. సగం స్టోరీ ఆయన చిన్నప్పుడు ప్లస్ అలా బిడ్డది అన్ని కలిపి చూపిస్తాడు, అందరికి కలిపి చూపిస్తాడు. కానీ ఎక్కడ నీకు ఇక్కడ ఇది అని బోర్ అనేది లేదన్న, ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. సూపర్ సూపర్ సూపర్. విశ్వక్సేన్ హ్యాడ్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ నాకేంటంటే ఒక సీన్లో విశ్వక్సేన్ గారి ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. క్యారెక్టర్ పరంగా అది రాకూడదు, కానీ ఎందుకు తీసుకొచ్చా నాకు అర్థం కాల. సో మీకు ఒక రోగం ఉంది కదా పైసల్ది అనేటువంటిది, అక్కడ వదిలేస్తే ఆయన వాకింగ్ స్టైల్ కూడా ఎట్టుంటే తెలుసా, ఒరిజినల్ వాకింగ్ స్టైల్ అది. సో ఆ రెండు వదిలేస్తే మూవీ ఒక వైడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ నీడ్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ అండి. సో గామి మూవీ నథింగ్ ఏం లేదండి, అందులో అఘోరా అని మీకు అంతా కన్ఫ్యూజన్ చేశారు. ట్రైలర్ ఏం చూపించారో అది రాంగ్. మూవీలో ఏంటంటే ఫోబియా, ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. ఫోబియా హ్యాస్ టు బి క్యూర్ యువర్ సెల్ఫ్, అంటే మీ అంతకు మీరే దాన్ని నయం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మూవీ, దట్స్ ఇట్. సో దాని తర్వాత వచ్చేసి పాట ఒకటి ఉంటుంది, గామి వై పద నీకు నువ్వే గామి. ఆ సాంగ్ కోసం వెళ్తే 2 నిమిషాలే ఉందబ్బా సాంగ్, ఆడేమో 3 నిమిషాలు ఇచ్చినాడు యూట్యూబ్లో. సో వెరీ నైస్ మూవీ అండి. సో నేను అనేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వెక్సెడ్ విత్ బిక్నీ షోస్, బిక్నీ మూవీస్, ప్లీజ్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ. సో మీరు ఒకవేళ విసిగి చెందిపోయింటే ఆ ఫైట్లు అవే నాలాగంటే, సో దీనికి ఒక హాలీవుడ్ లెవెల్లో తీశాడు ఆ కాగితం. డైరెక్టర్ కాగితం అయితే ఆయన ఒక తెలుగులో ఒక కాగితం వదిలేశాడు. హాలీవుడ్ సినిమాలు మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. సో 3 క్యారెక్టర్లు డిజైన్ చేశాడు, గ్రోతింగ్ క్యారెక్టర్ చిన్నగా. సో మొత్తం చెప్తే సినిమా ఇదైపోతుంది. నైస్ అండి, వెరీ నైస్ మూవీ. ప్లీజ్ వాచ్ ద మూవీ మియామి. దయచేసి ఓటీటీ వరకు వెయిట్ చేయండి. ఓటీటీ మాటీటీ నీటీటీ వద్దు, డైరెక్ట్ బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. మీ సమీప థియేటర్లో కూడా చూడొచ్చు మూవీని. వెరీ నైస్ మూవీ అండి. గామి బిలో యావరేజ్ ఫిలిం నాకు వరకు. ఎందుకు అంటే విజువల్స్ చాలా బాగున్నాయి, విజువల్ వండర్ అని చెప్తాను నేను. ఈ సినిమా అంత గ్రాండ్యూర్ విజువల్స్ పెట్టి, థీమ్ ఆఫ్ ద సినిమా ఫిలిం కూడా చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి థీమ్ని తీసుకున్న డైరెక్టర్, అది కూడా చాలా బాగుంటుంది. బట్ తెలిసిపోతుంది ముందే మనకి ట్విస్ట్, అరే అబ్బా అనే ఫీలింగ్ అయితే రాదు, తెలిసిపోతుంది ముందే, ఎక్స్పెక్ట్ చేసేవచ్చు ఆ ట్విస్ట్ ఏంటి అనేది. సో అది నాకు అంత అనిపించలేదు. అండ్ ఆ టీం తీసుకున్న థీమ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి 2 hours 20 minutes కాకుండా ఒక క్రిస్పీగా 1 hour 50, 2 hours క్లోజ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కానీ మంచి విజువల్స్ని, మంచి స్క్రిప్ట్ని కరెక్ట్గా యూటిలైజ్ లేకపోయారు టీం అనేది నా ఫీలింగ్. ప్రాపర్గా ఆడియన్స్ ముందుకి కరెక్ట్ కంటెంట్ని డెలివర్ చేయలేకపోయారు అనుకుంటున్నా. సో దానివల్ల ఈ సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తా. బట్ సినిమా విజువల్స్కి మటుకు 5కి 5 రేటింగ్. విశ్వక్సేన్ గారి యాక్టింగ్, చాందిని గారి యాక్టింగ్, మ్యూజిక్, బీజిఎం, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. బట్ నరేషన్ వాజ్ స్లో, చాలా స్లో నరేషన్, డల్ నరేషన్ ఉంది. ఆ బోర్ ఫీల్ అవడం అనేది ఎప్పుడైతే మనకు మొదలవుతుందో సినిమా అక్కడితో ఆగిపోతుంది. సో ఆ బోర్ ఫీల్ అయ్యే సీక్వెన్సెస్ వల్ల. బట్ విజువల్స్ మటుకు చాలా ఎంజాయ్ చేశా, స్టార్ట్ టు ఎండ్ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ అన్నిటికీ మటుకు నెక్స్ట్ లెవెల్. అసలు వాళ్ళు పడిన కష్టానికి సెల్యూట్ చేయవచ్చు. కానీ ప్రాపర్గా వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి పబ్లిక్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అందువల్ల ఆ బోర్ వల్ల సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. అదర్వైజ్ సినిమాకి విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ 5కి 5. మీకు ఈ సినిమాకి విశ్వక్సేన్ ప్లస్ కాదు, ఆ విద్యాధర్ డైరెక్టర్ గారికి చాలా ప్లస్. ఏమన్నా యాక్టింగ్ చేయించాడు విశ్వక్సేన్తో,
5 సంవత్సరాలు వెయిటింగ్ అంటే ఎవడు ఆగుతాడు? 1.5 year ఎడిటింగే. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. అసలు కొత్త డైరెక్టర్ ఇంతలా ఈయన చేశాడా లేకపోతే పెద్ద డైరెక్టర్ చేత ఏమన్నా చేయించారా అనే డౌట్ అయితే కంపల్సరీ వస్తుంది. చూసిన తర్వాత అదరగొట్టేశాడు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ గర్వపడాలి. ఇంత కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. హనుమాన్ అని ఒక సక్సెస్, తర్వాత ఇప్పుడు చాలా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ చాలా అదరగొట్టేస్తున్నారు. నిజంగా సూపర్. మనం అదృష్టం చేసుకున్నాం తెలుగు ఇండస్ట్రీ. ట్రైలర్తో అంచనాలు అయితే భారీగా పెరిగాయి ఈ సినిమా. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మించుంది. కానీ మనకి ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్లు ఏం లేదు. ఒక కథ ఉంటుంది. ఆ కథను ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. నీకు క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పాయింట్లు చెప్పడం కన్నా ఈ సినిమాలో 0.5 గురించి కొంచెం ఉంటుంది లీక్. అదే మనకి రివీల్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ పాయింట్ విన్న తర్వాత అబ్బా ఇప్పుడు వరకు మనం లాగ్ అనుకుంటాం కదా, ఆ లాగ్ అంతా తక్కువ ఒకేసారి పోద్ది. ఓ దీని గురించి ఎంత కష్టపడ్డాడు అని చెప్పి. ఇప్పుడు నీ సక్సెస్ నీకు ఇంటర్లోనో డిగ్రీలోనో వస్తుంది. ఆ సక్సెస్ వచ్చిందని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకుంటా రాలే. ఈ సక్సెస్ గురించి అప్పుడే చచ్చిపోవచ్చు కదా. మరి అంతే కదా. నీ క్లైమాక్స్ నీకు సినిమా స్టోరీ అనేది పుడుతుంది. ఆ క్లైమాక్స్ చూపించాడు కదా. నీ క్లైమాక్స్ లేకపోతే సినిమా బొక్క అంటాం. విశ్వక్సేన్లో సినిమాల్లో ఉండే కామెడీ కానీ ఫైట్ మేకతోక సినిమా కేక చింతపండు రసం బ్యారల్ మ్యూజిక్ అస్సం నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి సినిమాతో తన అందంతో చంపేసింది చాందిని చౌదరి. జనగణ మన సినిమా పర్ఫార్మెన్స్ వేరే ఉంది. విశ్వక్సేన చాలా బాగనిపించింది. నేను చెప్తాను అరటిపండు జాంపండు ఈ సినిమా ఇట్టయితే బాగుండు. మెయిన్ 3 చెప్తాను సినిమా గురించి. ఒకటి ఏంటంటే విజువలైజేషన్ చాలా కొత్త అనిపించింది. ఒక హాలీవుడ్ నిజంగా హిమాలయాలకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళండి. చాలా కొత్తగా తీశారు. తర్వాత విజువలైజేషన్ చాలా బాగనిపించింది. బ్యారల్ మ్యూజిక్ వేరేలో ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక మన ఎమోషనల్ సాంగ్ వస్తుంటుంది అన్న. సో సెకండ్ హాఫ్కి వచ్చే మన శివుని సాంగ్ వస్తుంటుంది. సో నిజంగా ఇట్లాంటి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సాంగ్స్ ఇంకేది అనిపించింది. ఫస్ట్లో ఒక క్లైమాక్స్ మీద ఒక మన ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది. అదే సీన్ క్లైమాక్స్ పెట్టినప్పుడు నిజంగా ఇట్లా కూడా తీయొచ్చు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా డైరెక్టర్కి యాడ్స్ చెప్పొచ్చు. చాలా చిన్న వయసు ఇంత పెద్ద సినిమా నాకు చాలా బాగా అనిపించింది. నేను చెప్తున్నా సినిమా 3 విషయాలు ఏంటంటే విజువలైజేషన్, మన హీరో పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అక్కడికి వింటున్న సినిమా కొద్దిగా ల్యాగ్ ఉందని. కానీ వాస్తవంగా అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మా క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపించింది. హీరో అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అన్నమాట. ఓపెన్ చెప్పాలంటే ఒక మెయిన్ ఏంటంటే అరటిపండు జామటో సినిమా ఇటైతే బాగుంది అంతే అని వస్తున్నా. ఫస్ట్ హాఫ్ అది కొద్దిగా ల్యాగ్ అంటే హీరోని పరిచయం చేసే విధంలో కొద్దిగా ల్యాగ్ చేస్తారు అనిపించింది. అసలు ఎందుకు కొంతమంది అంటే అనిపిస్తాను కేజీఎఫ్ సినిమాలో మనం చూస్తాం కదా, కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, కొంత అక్కడ ఎక్కడ పడేస్తుంటారు. అసలు ఎందుకు ఇలా చూపిస్తున్నా అర్థం కదా. అంటే 3 సీన్ రిపీట్, ఒకటి చిన్న పాప రిపీట్ అవుతుంటే హీరో రిపీట్ అవుతుంది, ఇంకో వేరే ఎందుకు రిపీట్ అయితే అర్థం కాని ప్లేస్ కొద్దిగా చూపించే విధానం కొద్దిగా ల్యాగ్ చేస్తారని ఫీలింగ్ వచ్చింది. అక్కడక్కడ కొద్దిగా అనిపించింది. సినిమా పడుతూ లేచినప్పుడు కూడా అన్న సినిమా స్టోరీ పక్కన పెడితే విజువలైజేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. వీటి కోసమే సినిమాకి వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది.